హాయ్ ఫ్రెండ్స్, మన వరప్రసాద్ ఇప్పుడే సినిమా వచ్చిన నిజంగా సూపర్గా ఉంది సినిమా. జాలీ జాలీ ఫిలిం, ఫన్నీ ఫిలిం. టోటల్ త్రూ అవుట్ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఎక్కడ కూడా బోర్ కొట్టదు. టోటల్ ఫన్ అండ్ ఫన్ రైడే మొత్తం, సింపుల్గా చెప్పాలంటే. అండ్ చిరంజీవి గారు, నయనతార గారు అసలు బ్యూటిఫుల్. అండ్ వెంకటేష్ గారి రోల్ కూడా ఏదో చీప్గా చుట్టేయకుండా కరెక్ట్ సిచ్యువేషన్లో వస్తుంది, ఏది మామూలుగా రాకుండా కొంచెం బ్యూటిఫుల్గా వస్తుంది. అండ్ హోల్ ఫన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా వర్క్ అయింది. ఇన్ఫ్యాక్ట్ చాలా గొప్పగా వర్క్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఈయన ఎక్కడైతే కామెడీ మిస్ అవుతాడేమో అని అనుకున్నా, కానీ చాలా ఫన్నీ ఉంటుంది. అండ్ బుల్రాజ్ వచ్చినప్పుడు కూడా బుల్రాజ్ది కూడా అంటే కరెక్ట్గా ఏదైతే ఒక పాయింట్ టు పాయింట్, అంటే ఏదో లాజిక్ లేకుండా అట్లా ఉండదు, ఫుల్లీ లాజిక్ అండ్ కరెక్ట్గా ప్లేస్ చేసి తీసిన సినిమా ఇది. అండ్ చాలా ఎఫర్ట్ పెట్టి తీసిన ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఈ సీరియల్లా ఉంది అది అని చెప్పేసి చాలామంది పుకార్లు, బయట ట్రోల్స్ అవన్నీ వస్తున్నాయి కదా, అవి ఏం నిజం కాదు. త్రూ అవుట్ థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఎంజాయ్, అసలు మామూలుగా కాదు. కొన్నిసార్లు విజిల్స్ వేస్తాం, కొన్నిసార్లు నవ్వుకుంటాం. అసలు ఎక్కడ కూడా మనకు బోర్ కొట్టదు. అసలు సింపుల్గా 2 hours 40 minutes మంచి ఫన్ రైడ్. సంక్రాంతికి ఈ సినిమా హిట్ కొడుతుందా లేదా తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం 100% పైసా వసూలు అని చెప్పొచ్చు, అది మాత్రం కన్ఫర్మ్. అండ్ అనిల్ రావిపూడి గారి వర్క్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్, సీరియస్గా. అంటే మామూలు విషయం కాదు చెప్పాలంటే. అంటే మళ్ళీ సక్సెస్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ఫన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా జనరేట్ చేయడం, అసలు కొన్నిసార్లు అయితే అసలు చిరంజీవి గారు కనిపించారు మనకి, అంటే శంకర వరప్రసాదే కనిపిస్తాడు. ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేసి చిరంజీవి సార్ కూడా. అండ్ నయనతార గారు అసలు బ్రిలియంట్. ఇంకెవ్వరు ఉండరు. ఘరానా మొగుడు ఆ సినిమాలో మనం థియేటర్లో చూడలే, కానీ బట్ ఇక్కడ చూసినప్పుడు అయితే అసలు అలాంటి ఫీలింగ్, అలాంటి ఇదే వస్తుంది అనమాట. అండ్ మ్యూజిక్ కూడా భీమ్స్ గారు అసలు కిరాక్, అసలు పగిలిపోయింది. ఎక్కడ కూడా అంటే అబ్బాయి ఇది వేస్ట్ విటర్ సాంగ్, ఇది చండాలంగా ఉంది అన్న ఫీలింగ్ అయితే ఎక్కడ కొట్టదు. టోటల్గా త్రూ అవుట్ మంచి సూపర్ మాస్ క్లాస్ ఎంటర్టైనర్. ఇది ఫ్యామిలీస్కి మాత్రం 100% వర్క్ అయ్యే ఫిలిం, ఏ మాత్రం డౌట్ లేదు. అండ్ మీరు కూడా ఎంజాయ్ చేయండి, వెళ్ళి చూడండి సినిమా. అండ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా చిన్నగా కూడా ఏమంటారు జిగుత్సాకరంగా అట్లా ఏముండదు ఫిలిం. టోటల్ ఫ్లాట్గా క్రేజీ వెళ్తుంటుంది. అండ్ హై పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వస్తూనే ఉంటాయి. ఈ ఫిలింని అట్లా డిజైన్ చేసారు. బట్ యాజ్ అ సినిమా లవర్గా నా కంప్లైంట్ ఒకటే ఏంటంటే, ఓన్లీ ఈ ఫార్మేట్, కమర్షియల్ ఫార్మేట్ ఏదైతే ఉందో అది ఒక్కటే యూజ్ చేసారు మన అనిల్ గారు. బట్ ప్లీజ్ కొంచెం ఏమంటారు, ఇంకొంచెం ఫన్ ఓకే, ఫన్ వరకు నో కంప్లైంట్స్, నథింగ్. స్టోరీ ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోవాలి. ఫ్యూచర్లో కూడా ఆయన ఫిలిమ్స్లో నేను చూడాలని నా కోరిక. అదేం జస్ట్ రిక్వెస్ట్ మాత్రమే, అదేం ఆర్డర్ కాదు, ఏం కాదు. జస్ట్ ఇట్స్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఫ్యాన్ అండి, అంతే. అనిల్ గారు నిజంగా చెప్తున్నా, నేను డైరెక్టర్ అవ్వాలని కోరుకునే వ్యక్తిని. బట్ దిస్ ఈజ్ సూపర్ ఫిలిం. ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా ఇంత బాధ చేయడం అనేది మీకే సొంతం. నిజంగా రియలీ లైక్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ గైస్. మీరు కూడా వెళ్ళి చూడండి. నచ్చితే నచ్చకపోవడం అనే సమస్య ఉండదు. మీరు అసలు మర్చిపోతారు, ఎంత జడ్జ్ చేద్దామని కూర్చుంటారు సినిమా ముందు. అంటే బాగాలేదని చెప్దామన్న ఫీలింగ్ మీకు అనిపిస్తుంది. బట్ కూర్చున్న 2-3 నిమిషాల కథం మీరు ఫ్లాట్ అయిపోతారు అనమాట ఆ క్యారెక్టర్తో. శంకర వరప్రసాద్ క్యారెక్టర్తో అవ్వచ్చు, ఆ కిడ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ అసలు హోల్ బ్యూటిఫుల్. యా, బ్లాక్ బస్టర్.